22A జాబితాను ఉపసంహరించుకోవాలి, లేదంటే 7వ తేదీన అసెంబ్లీని ముట్టడిస్తాం. భూభారతిని భూమేతగా మార్చుకున్నారు. భూముల కేంద్రంగానే రేవంత్ రెడ్డి పాలన. పేదల భూములతో పొంగులేటి రియల్ వ్యాపారం చేస్తున్నాడు. చెప్పిన కదా హరీష్ రావు గారు, సేమ్ మీ బామ్మర్ది కేటీఆర్ లెక్కనే పొంగులేటి తయారయ్యిండు, మీ బామ్మర్ది కేటీఆర్ లెక్కనే రేవంత్ రెడ్డి తయారయ్యిండు, తిరుపతి రెడ్డి తయారయ్యిండు. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? మనం తెలంగాణలో భూముల కబ్జాలు, భూముల వ్యవహారాలు స్టార్ట్ చేసింది. అంటే ఏమంటున్నావు 22A మొత్తం తీసేయమంటున్నాను కొంపదీసి. 22A అనేది చాలా గొప్ప జాబితా అది యాక్చువల్గా. కానీ ఈ దుర్మార్గులు దాన్ని, అంటే మీరు కూడా దుర్మార్గులు, అంటే మీరు కూడా, అంటే మీరేం సపరేట్ ఏం కాదు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఓ నవీన్ మిట్టలు, ఒక అమయ్ కుమారు, ఇట్లాంటి దుర్మార్గులందరితో మీ బామ్మారిది చేతులు కలిపి 22A జాబితాలో ఉన్న భూమిని రాత్రి తీసేయాలి, పొద్దుగాల పెట్టాలి. తీసేసి పెట్టేలోపు ఒక 100 ఎకరాలు వెనక్కిపోవాలి. ఇదే పని కదా మన దందా. మన దందా మొత్తం మేము ఎగ్జాంపుల్స్తో సహా ఇట్లా ముందలేస్తాం. డాక్యుమెంట్స్ ఇట్లా పత్తాలాడతారు చూసినావు, ఇట్లా ఇసిరేస్తాం. ఇట్లా ఏ డాక్యుమెంట్ ఏంటి అన్నది ఒకసారి మా దగ్గరికి వస్తే మీరేదో పెద్ద నీతిమంతులు అన్నట్టు, వీళ్ళే తప్పు చేసిరు అన్నట్టు, వీళ్ళు మీరు అంత దొంగలంతా కలిసి చేస్తున్నారు. ఇదంతా వాటాల కొట్లాట. మళ్ళా మీకు దమ్ముందా? పోండి IDPL భూములకు సంబంధించిన దగ్గర ఎందుకు కొట్లాడతలేరు? పోయి 400 ఎకరాలు నాదర్గుల్ భూముల దగ్గర ఎందుకు కొట్లాడతలేరు? 273 ఎకరాలు తిరుమలగిరిలో 8 ఎకరాల భూమి గవర్నమెంట్ ల్యాండ్ పోతుంది, ఎందుకు కొట్లాడతలేరు? అరే ఇవి వందల వేల ఎకరాలకు సంబంధించి వట్టినాగులపల్లిలో భూములు ఎవడు కబ్జా చేసిండు? అడుగు మీ బామ్మారిదిని. మీ బామ్మారిది 55 చెరువులు ఇట్లా గ్రీన్ పెన్తో సంతకం పెట్టి ఇట్లా ఇచ్చి పడేసిండు, ఇసిరేసిండు. ఇట్లా ఒక్కొక్క రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇట్లా ఏదో పంచినట్టు పంచిండు, పప్పు బెల్లం లెక్క ప్రసాదం పంచినట్టు పంచిండు ఇట్లా. మరి 55 చెరువుల దగ్గర కూడా అది కూడా ఇలా కలపండి అని ధర్నా చెయ్యి. ఇక మీరే తిట్టుకోవాలి. ఇక హరీష్ రావు రేవంత్ రెడ్డి, హరీష్ రావు తిరుపతి రెడ్డి, లేకపోతే కేటీఆర్ రేవంత్ రెడ్డి, మీరు తిట్టుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం అకారణంగా 22Aలో చేర్చిన భూములకు సంబంధించి నిషేధిత జాబితాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి, లేకపోతే వేల మంది బాధితులతో సెప్టెంబర్ 7వ తేదీన చలో అసెంబ్లీ నిర్వహించి హైదరాబాద్ను స్తంభింపచేస్తామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు హెచ్చరించారు. ఇప్పుడు నేనేమంటున్నా, హరీష్ రావు గారు ఎందుకు ఈ ఎపిసోడ్లో కేటీఆర్ మాట్లాడతలేడు? ఇజ్జత్ వద్దనా? మొత్తం వ్యవహారానికి కారణం నేనే కాబట్టి కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? నువ్వే ఎందుకు మాట్లాడుతున్నావు? నీ మీద ఎందుకు పెట్టిరు అది? ధరణిని భూతంగా చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ భూభారతిని భూమేతగా మార్చుకుందని ఆరోపించారు. భూభారతిని రేవంత్ రెడ్డి, పొంగులేటి తిరుపతి రెడ్డి ఎట్లాగైతే భూమేతగా మార్చుకున్నారో ధరణి కూడా భూతమే. భూతం ఎందుకు కాదు? అది యాజ్ ఇట్ ఈస్గా ధరణి ఎట్లున్నదో ఇవాళ భూభారతి కూడా అట్లనే ఉన్నది. కానీ చట్టం మారింది. ధరణి చట్టానికి గొప్పగా భూభారతి చట్టాన్ని తయారు చేశారు, కానీ రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. సేమ్ అదే ధరణి సాఫ్ట్వేర్ని ఇక్కడ వాడుతున్నారు. చట్టం చేసిన దానికి అర్థం లేకుండా పోయింది. ధరణి ద్వారా ఏం అక్రమాలు జరగలేదా? చెప్పాలి నువ్వు. నేను చెప్పిన కదా ఇట్లా ఇసిరేస్తాం డాక్యుమెంట్స్ నీ ముందు, నువ్వు దమ్ముంటే దానికి సమాధానం చెప్పాలా. మీరు చేసిన కబ్జాలని వాళ్ళ రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని బెదిరించి, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి, ఇంకోటి చేసి దాంట్లో నుంచి సగం పంచుకుంటున్నారు. వాటాల కొట్లాటిది. మీకు అసలు కనీసం 0.001% కూడా మీకు భూముల మీద, ఈ తెలంగాణలో ఉన్న భూ సంపద మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు.